పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం కలిసి తెలంగాణకు చేస్తున్నటువంటి ద్రోహం, తెలంగాణకు తలపెట్టినటువంటి దుర్మార్గమైనటువంటి విధానం మీదనే సమైక్య ఆంధ్రప్రదేశ్లో అత్యంత దారుణమైనటువంటి వివక్ష గురైన జిల్లా పాత మహబూబ్ నగర్ జిల్లా. చాలా చాలా దారుణానికి రీజన్ ఏంటంటే వనరులు లేక కాదు, వసతులు లేక కాదు. కృష్ణానది ప్రవేశిస్తదే మహబూబ్ నగర్ జిల్లాలో. సరే, ఇప్పుడున్న తెలంగాణ, అప్పుడు ఉన్న ఆంధ్రప్రదేశ్ మొత్తం చూస్తే కూడా 300 అబోవ్ కిలోమీటర్స్ కృష్ణానది పారుతుంది కూడా మహబూబ్ నగర్ జిల్లాలో. 308 కిలోమీటర్లు పారుతుంది, 308 కిలోమీటర్స్ పారుతుంది. ఇది రెండు రాష్ట్రాలు కలిపి లెక్క చూస్తే కూడా. అయినా కూడా 50 ఏళ్ళు అప్పటికి 50 ఏళ్ళు పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ, ఆ తదనంతరం సుమారు దగ్గర ఒక 20 ఏళ్ళు పరిపాలించిన తెలుగుదేశం పార్టీ కానీ పాలమూరుకు చాలా దారుణమైనటువంటి తిరిగి కోలుకోలేనటువంటి దెబ్బకొట్టిన పార్టీలు, రెండు పార్టీల ప్రభుత్వాలు. ఇటీవల కేసీఆర్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం పైన విశ్వరూపాన్ని చెప్పాడు. కేసీఆర్ చూపిన ఈ రాజకీయ విశ్వరూపంలో ఒక కీలకమైన అంశం భవిష్యత్ కార్యాచరణ. బీఆర్ఎస్ ఏ అంశాలు తీసుకొని ముందుకు పోబోతుంది. కోర్స్ కేసీఆర్ చాలా అంశాలు చెప్పచ్చు, కానీ అందులో ప్రముఖమైంది కృష్ణానదీ జలాల్లో తెలంగాణకు అన్యాయం జరుగుతుంది అని. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం మొదలుకొని కృష్ణానది అనే అంశం పైన, నీటి దోపిడీ జరుగుతుంది అనే ఇతివృత్తం పైన, థీమ్ పైన కేసీఆర్ తన రాజకీయ కార్యాచరణ తీవ్ర రూపం చేయనున్నాడు. అసెంబ్లీలో కూడా దీనిపైన లేవనెత్తబోతున్నారు. నల్లగొండలో, మహబూబ్ నగర్లో మీటింగ్స్ పెడతామని ప్రకటించాడు. ఇక ఇప్పటిదాకా ఒకటి, ఇక నుంచి ఒకటి జలదోపిడీ జరుగుతుంటే చూస్తూ ఊరుకోడు కేసీఆర్ అంటూ రగిలిపోయాడు కె చంద్రశేఖరరావు. సో కేసీఆర్ వాస్తవంగా సమకాలీన రాజకీయాల్లో చాలా ఇన్నోవేటివ్గా, చాలా లోతుగా ఆలోచించి వ్యూహరచన చేయగలిగే నాయకులు కేసీఆర్ ఒకరు. మీకు కేసీఆర్ కొన్నిసార్లు ఓడిపోవచ్చు, గెలవచ్చు, కానీ కేసీఆర్ ఈజ్ ఎ వెరీ ఇంటెలిజెంట్ పొలిటీషియన్ అనే దాంట్లో ఎవరికి డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఏమి ఉండదు. సో ఇప్పుడు కేసీఆర్ మరి ఏ లక్ష్యంతో చేస్తున్నారు, అది నెరవేరుతుందా? ఒక రకంగా కృష్ణానదీ జలాల అంశాన్ని ఎత్తుకోవడం కేసీఆర్ చాణక్య నీతిగా చెప్పచ్చు. ఎందుకు అంటే ఈ ఒక్క అంశం ఆధారంగా తన రాజకీయ ప్రత్యర్థులందరినీ ఇబ్బంది పెడుతూ తనపై ముసురుకుంటున్న వివాదాల్ని పక్కదారి పట్టించడానికి కేసీఆర్కి అవకాశం ఏర్పడుతుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ యాంటీ కేసీఆర్ నరేటివ్లో ప్రధానంగా కాళేశ్వరము, కూలేశ్వరము ఈ అంశాల చుట్టూ తిరుగుతుంది. కాళేశ్వరము గోదావరి నది పైన కట్టిన ప్రాజెక్టు, అందువల్ల గోదావరి నదీ జలాల అంశం తీసుకోకుండా కృష్ణానదీ జలాల అంశాన్ని చేపట్టాడు కేసీఆర్. ఆ రకంగా కాళేశ్వరం వైపు నుంచి దృష్టి మళ్లించటానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. ఇక కృష్ణానదీ బేసిను ఎక్కడ, మీకు కృష్ణానదీ బేసిన్లో ఉన్న మహబూబ్ నగర్, నల్లగొండ ఈ జిల్లాలు వాస్తవానికి కాంగ్రెస్కు కంచుకోట. మీరు జాగ్రత్తగా పరిశీలించండి. గోదావరి నదీ పరివాహక ప్రాంతమైన ఉత్తర తెలంగాణలో కంపారిటివ్లీ బీఆర్ఎస్కు ఉత్తర తెలంగాణ కన్నా కూడా మీకు కాంగ్రెస్కు ఈ కృష్ణా నదీ పరివాహక ప్రాంతాలు ఎక్కువ ఓట్లు వచ్చాయి, ఎక్కువ సీట్లు వచ్చాయి. అందువల్ల కృష్ణానదీ జలాలలో అన్యాయం జరుగుతుంది అనే అంశాన్ని ఎత్తుకోవడం ద్వారా కాంగ్రెస్ పొలిటికల్ బాస్టియన్లోకి వెళ్ళి ఫైట్ చేయాలన్నది కేసీఆర్ రెండవ ఆలోచన. అందుకే నల్గొండలో సభ పెడుతున్నాడు, మహబూబ్ నగర్లో సభ పెడుతున్నాడు. సాధారణంగా కేసీఆర్ ఏ ఉద్యమాలు చేసినా కరీంనగర్లో సభలు పెడుతుంటాడు, కాదంటే పొలిటికల్గా తన కూతాన్ని ఇచ్చడానికి వరంగల్లో సభలు పెడుతుంటాడు. కానీ ఈ సభలు నల్లగొండలో, మహబూబ్ నగర్లో పెట్టడం ద్వారా కాంగ్రెస్కు బలమైన కోటలుగా ఉండి 2023లో తన ఓటమికి కారణమైన ప్రాంతాల్లో ఈ పోరాటాన్ని మొదలు పెట్టబోతున్నాడు. అంటే పోయిన చోటే వెతుక్కోవడం అనేది అంటారే,
సో అది రెండవ డైమెన్షన్. ఆ రకంగా కాంగ్రెస్కు ఇరకాటంలో పెట్టాలన్నది కేసీఆర్ లక్ష్యం. ఇక మూడవది, భారతీయ జనతా పార్టీ తనకు అపోజిషన్ స్పేస్లో ఇప్పటికీ రైవల్. జూబ్లీహిల్స్లో బీజేపీకి డిపాజిట్ రాకపోవచ్చు, స్థానిక ఎన్నికల్లో పెద్దగా పర్ఫామ్ చేయకపోవచ్చు, కానీ బీజేపీకి వనరులున్న పార్టీ, జాతీయ నాయకత్వం ఉన్న పార్టీ, దేశవ్యాప్తంగా పొలిటికల్ మూడ్ ఉపయోగపడే పార్టీ. సో కొన్ని ప్రత్యేక కారణాల రీత్యా రాష్ట్రంలో బీజేపీ ఉన్న అవకాశాలని కూడా ఉపయోగించుకోలేకపోవచ్చు. కానీ మనం పార్లమెంట్ ఎన్నికల్లో చూసాం బీజేపీ ప్రభావం ఏంటి అని. ఒక్కసారి బీజేపీ ఊపు వస్తే బాగా దెబ్బతిన్నది కాంగ్రెస్ కాదు, బీఆర్ఎస్. అది బాగా కేసీఆర్కి తెలుసు. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లో 37% ఓటింగ్ వచ్చింది, 17%కు పార్లమెంట్ ఎన్నికల్లో పడిపోయింది, 20% పోయింది. ఈ 20% ఎవరికి పోయింది? గంపగొత్తగా బీజేపీకి పోయింది. ఎందుకంటే బీజేపీ ఓటింగ్ అసెంబ్లీ ఎన్నికల్లో 14% ఉంటే లోక్సభ ఎన్నికల్లో 35% పెరిగింది. అంటే బీఆర్ఎస్కు 20% తగ్గింది, బీజేపీకి 21%, నియర్లీ 20% ఏవో పెరిగింది. కాంగ్రెస్ ఓటింగ్ 40% దగ్గరే ఉంది. అంటే బీజేపీ ఎప్పుడు పెరిగినా అది బీఆర్ఎస్కు ప్రమాదంగా ఉండవచ్చు అపోజిషన్ స్పేస్లో. అందుకొరకు ఏకకాలంలో తనపై వస్తున్న కాళేశ్వరం దాడిని పక్కదారి పట్టించాలి, తనకు ప్రధాన ప్రత్యర్థి అయిన అధికార కాంగ్రెస్ను ఇరకాటంలో పెట్టాలి, ప్రతిపక్ష పొలిటికల్ స్పేస్లో తనకు కాంపిటీటర్గా రైవల్గా ఉన్న బీజేపీని ఇరకాటంలో పెట్టాలి. ఎందుకంటే కృష్ణా నది అనేది ఆంధ్రప్రదేశ్కు తెలంగాణకు మధ్య ఒక వివాదమున్న నది. ఎందుకంటే గోదావరిలోమో నీళ్ళు ఎక్కువ ఉన్నాయి, ప్రాజెక్టులు తక్కువ ఉన్నాయి, తెలంగాణలోమో నీళ్లు తక్కువ ఉన్నాయి, ప్రాజెక్టులు ఎక్కువ ఉన్నాయి. అందువల్ల కృష్ణా నది అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా వెరీ సెన్సిటివ్. గోదావరి నది వాదన కొరకు చెప్పచ్చు, కానీ పోలవరం పైన ఎక్కడ ఆ స్థాయిలో మీకు ఒక ముంపు ప్రాంతాల ఖమ్మం జిల్లా మినహా మీకు తెలంగాణ అంతా రగిలిపోలేదు. ఎందుకంటే గోదావరిలో పుష్కలంగా నీళ్లున్నాయి కనుక, వరద జలాలు గణనీయంగా ఉంటాయి కనుక తెలంగాణ వాడుకున్న, ఆంధ్రప్రదేశ్ వాడుకున్న ఇంకా మిగిలే ఉంటాయి. కానీ కృష్ణానది పరిస్థితి అది కాదు. కృష్ణానదిలో తెలంగాణకు అన్యాయం జరిగింది అనే అంశమే తెలంగాణ ఉద్యమానికి ఊపిరిలోడింది. అందువల్ల ఆంధ్రప్రదేశ్కు తెలంగాణకు లింక్ అయి ఉన్నటువంటి కీలకమైన వివాదాస్పదమైన నది కృష్ణానది. సో అక్కడ మీరు ఇష్యూస్ రేజ్ చేస్తే బీజేపీ రెండు రకాలుగా ఇరకాటంలో పడుతుంది. ఒకటి, నదీ జలాల విషయంలో అల్టిమేట్గా అంతర్రాష్ట్ర నదుల విషయంలో కేంద్ర ప్రభుత్వం తేల్చాల్సి ఉంటుంది. ఇప్పటికే తెలంగాణ కృష్ణా నదిలో మా వాటా సంగతి ఏంటని అడుగుతోంది, సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళింది. మోడీ ప్రభుత్వ కోరిక మేరకే సుప్రీంకోర్టు నుంచి పిటిషన్ కూడా విత్డ్రా చేసుకున్నారు. అందువల్ల అటు కేంద్ర ప్రభుత్వం ఆసక్తి చూపడం లేదు, తెలంగాణకు న్యాయం చేయడానికని బీజేపీని అటాక్ చేయొచ్చు. ఖచ్చితంగా కృష్ణా నది పైన తెలంగాణలో కార్యాచరణ పెరిగితే ఆంధ్ర నుంచి రియాక్షన్ తప్పదు. ఆంధ్ర నుంచి రియాక్షన్ వచ్చినప్పుడు బీజేపీని మళ్ళీ కార్నర్ చేయొచ్చు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో అధికార కూటమిలో మీకు బీజేపీ భాగస్వామి కనుక. చంద్రబాబు నాయుడు గతంలో పాలమూరు రంగారెడ్డికి అభ్యంతరం చెప్పాడు, ఈ ప్రాజెక్ట్కి అభ్యంతరం చెప్పాడు, ఆ ప్రాజెక్ట్కి అభ్యంతరం చెప్పారని బీఆర్ఎస్ మొదటి నుంచి చెప్తూనే ఉంది. అందువల్ల ఇటు కేంద్ర ప్రభుత్వాన్ని, ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కార్నర్ చేయడం ద్వారా బీజేపీని ఇబ్బందుల్లో పడేయచ్చు. అందువల్ల బీజేపీ కృష్ణా నదిలో తెలంగాణ ప్రయోజనాల కొరకు నిలబడే అవకాశం లేదు. నిలబడితే దాని రీపర్కషన్స్ మీకు ఆంధ్రప్రదేశ్లో ఉంటాయి కనుక అక్కడ అధికారంలో ఉండి ఇక్కడ కొట్లాడే అవకాశమే లేదు. అందువల్ల ఈ కృష్ణా నదీ జలాలను ఎంచుకోవడం ద్వారా బీజేపీని కూడా ఇరకాటంలో పెట్టచ్చు. ఇది మూడవది. ఇక నాలుగవది, తెలంగాణ సెంటిమెంట్ రగిలించటానికి కూడా కృష్ణానది ఉపయోగపడుతుంది. ఎందుకంటే తెలంగాణ ఉద్యమ కాలంలో కూడా మీకు కృష్ణానదీ జలాలు పాలమూరు కరువు నుంచి మొదలుకొని నల్గొండల ఫ్లోరైడ్ వరకు ఇదంతా కృష్ణా పరివాహక ప్రాంత సమస్యలే. తెలంగాణ ఉద్యమానికి నీళ్లు, నిధులు, నియామకాల్లో ముఖ్యమైన నీటి విషయంలో ప్రధాన అంశంగా ఉండేది. అందువల్ల ఇప్పుడు అదే అంశాన్ని లేవనెత్తడం ద్వారా మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ను రగిలించి రాజకీయంగా బలపడటానికి కూడా కేసీఆర్కు ఉపయోగపడుతుంది. ఐదవది, చంద్రబాబు నాయుడు అంటే ఇప్పటికీ తెలంగాణలో సెంటిమెంట్ పెరగటానికి ఒక అవకాశం. అందుకే మీరు గమనించండి, ఇదే ప్రెస్ కాన్ఫరెన్స్లో కృష్ణానదీ జలాల గురించి మాట్లాడుతూ కూడా చంద్రబాబు నాయుడుని అవహేళన చేస్తూ కూడా మాట్లాడాడు. అదేదో జగన్ కోసమని
కొంతమంది అనుకోవచ్చు, జగన్కు లాభం కొరకు కేసీఆర్ ఎందుకు చేస్తాడు, కేసీఆర్ తనకు లాభం కొరకు చేస్తాడు. ప్రాసెస్లో జగన్కు లాభం అయితే జరగవచ్చు, కానీ కేసీఆర్ చంద్రబాబు నాయుడును ప్రజెంట్ చూపడం ద్వారా మీకు ఇక్కడ యాంటీ తెలంగాణ అస్తిత్వ భావనను మళ్ళీ రగిలించవచ్చు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు అనివార్యంగా తన రాష్ట్ర ప్రయోజనాల కొరకు డిఫెండ్ చేసుకోక తప్పదు. సో చంద్రబాబు నాయుడు కనుక రంగంలో దిగి కృష్ణానది జలాల్లో తెలంగాణ వాదనకు భిన్నంగా మాట్లాడితే అటు బీజేపీని ఇబ్బందుల్లో పెట్టచ్చు, ఇటు రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడుకి సన్నిహితుడు కనుక తెలంగాణ ప్రయోజనాలు తాకట్టు పెడుతున్నాడని ఆరోపించవచ్చు, పైగా తెలంగాణ ఉద్యమ భావజాలాన్ని పెంచవచ్చు. సో అది 5. అందువల్ల ఈ 5 రకాల ప్రయోజనాల్ని ఏకకాలంలో సాధించి పెట్టాలి అంటే అటు గోదావరి కాళేశ్వరాన్ని పక్కదారి పట్టించవచ్చు, కాంగ్రెస్ పార్టీకి బలమైన పాలమూరు నల్లగొండల్లో ఎదుర్కోవచ్చు, భారతీయ జనతా పార్టీని కేంద్రంలోనూ ఆంధ్రప్రదేశ్లోనూ ఇరకాటంలో పెట్టచ్చు, తెలంగాణ సెంటిమెంట్ రగిలించవచ్చు, చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేయొచ్చు. ఇలా ఈ 5 రకాల ప్రయోజనాలతో కేసీఆర్ కృష్ణానదీ జలాల అంశాన్ని ఎత్తుకున్నాడు. అయితే మరి దీని రిజల్ట్ ఎలా ఉంటుంది? రిజల్ట్ వెంటనే తెలంగాణ ఉద్యమంలాగా మరో ఉద్యమం చేస్తానని కూడా కేసీఆర్ ప్రకటించాడు. అప్పటిదాకా మరి 11 ఏళ్ల తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కూడా ఆ రకమైన సెంటిమెంట్ రగులుతుందా అంటే ఇట్ ఈస్ అగైన్ ఎ బిగ్ క్వశ్చన్. కానీ కేసీఆర్ కావాల్సింది ఏదో మొత్తం తెలంగాణ ఉద్యమంలాగా పెద్ద ఎత్తున ఊపు రాకపోయినా మహబూబ్ నగర్ మీకు నల్గొండ జిల్లాలో ఒక 5% 6% ఓటింగ్ను కనుక తన వైపు తిప్పుకోగలిగినా కూడా అది ప్రయోజనకరంగా ఉంటుంది. సో అందువల్ల ఇప్పుడు కేసీఆర్ కావాల్సింది మరో తెలంగాణ ఉద్యమం అని చెప్పినా కాంగ్రెస్ పార్టీని ఇబ్బందుల్లో పెట్టగలిగి కాంగ్రెస్ బలాన్ని తగ్గించగలిగేటువంటి స్థాయిలో ఉద్యమం జరిగినా ఆ తగ్గించే స్థాయిలో ప్రజల్లో గనక చైతన్యాన్ని ప్రజల్లో ఒక సెంటిమెంట్ పెంచగలిగినా సరిపోతుంది. సో అందువల్ల దీనిపైన రంగంలో దిగాలి అన్నది కేసీఆర్ ఆలోచన. కేసీఆర్ వ్యూహం ఫలిస్తుందా లేదా అనేది కేవలం ఆ ఆలోచనకున్న శక్తి పైన ఆధారపడదు. ఆ ఆలోచనను కేసీఆర్ ఏ రూపంలో ఆచరణ పెడతాడు, ఆచరణ పెట్టినప్పుడు ఇతర ప్లేయర్స్ ఎలా రియాక్ట్ అవుతారు, అటు బీజేపీ ఎలా రియాక్ట్ అవుతుంది, కాంగ్రెస్ ఎలా రియాక్ట్ అవుతుంది, కేంద్రం ఎలా రియాక్ట్ అవుతారు, చంద్రబాబు నాయుడు ఎలా రియాక్ట్ అవుతాడు, ప్రజలు దీన్ని ఏ మేరకు అందుకుంటారు, కేసీఆర్ పట్లున్న వ్యతిరేకత ఇంకా ఒకవేళ ఈ అంశం పైన పడుతుందా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఇది గమనించిన కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా ఎదురుదాడి మొదలుపెట్టింది. అసలు కృష్ణానదిలో 299 TMCలకు ఒప్పుకొని వచ్చింది నీవే అంటూ కేసీఆర్ పైన దాడి మొదలుపెట్టింది. అది నిజమా అబద్ధమా అన్న దానికన్నా కూడా గతం గురించి కన్నా ప్రజలు ఈరోజు తమ వైపు ఎవరు కొట్లాడుతున్నారన్న దానిపైన ఎక్కువ కేంద్రీకరిస్తారు. ఇప్పుడు 1975-77లో ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా అంత బ్రహ్మాండమైన పోరాటం జరిపిన భారత ప్రజలు ఎమర్జెన్సీ అంశం పైన ఇందిరాగాంధీని ఘోరంగా ఓడించిన ఉత్తర భారతదేశ ప్రజలు ముఖ్యంగా 3 ఏళ్ళు తిరగక ముందే ఆ ఎమర్జెన్సీని మర్చిపోయి జనతా పార్టీ ఆగడాలను భరించలేక వాళ్ళంతా కలహాల్ని మళ్ళీ ఇందిరాగాంధీని గెలిపించారు కదా. సో ఇప్పుడు కేసీఆర్ నమ్మేది కూడా ఏంటంటే తన పైన ఉన్న ప్రజా వ్యతిరేకత ఇంకా ఈ అంశం పైన ఇప్పుడు తాను కొట్లాడుతుంటే అప్పటి ప్రజా వ్యతిరేకత ఇంకా తనకు అడ్డు తగులుతుందా, ఇప్పుడు ప్రజలు ఎవరు కొట్లాడుతున్నారో మా అంశాలపైన చూస్తారు తప్ప గతం గురించి జపం చేస్తే ఉపయోగపడుతుందా పడదు అనేది కేసీఆర్ నమ్మకం. సో అందువల్ల కృష్ణానది పైన కేసీఆర్ చాణక్య నీతిని ప్రదర్శించి తన ప్రత్యర్థులందరినీ ఏకకాలంలో ఎదుర్కోవటానికి సిద్ధపడుతున్నాడు.